వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. ఈరోజు సమస్త జగత్తును పాలించే ఆ శక్తి స్వరూపిణి పలు రూపాల్లో కొలిచే వేడుకే దసరా. ఆ అలంకారాల ప్రత్యేకత తెలుసుకుందామా మరి? రెండవ రోజు అవతారం గాయత్రీదేవి. గాయత్రి అంటే గయాలు అంటే ప్రాణాలు, త్రయతి అంటే రక్షించేది అని అర్థం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని, మానసిక ప్రశాంతతను, మహదానందాన్ని ప్రసాదిస్తుంది గాయత్రీదేవి. సో ఈ అమ్మ ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు. దేవి అలంకారాలలో ఏ రూపాలను ప్రామాణికంగా తీసుకోవాలి? శ్రీశైల భ్రమరాంబిక ఆలయం, వరంగల్ భద్రకాళి క్షేత్రం, శృంగేరి శారదాపీఠం, నవదుర్గాలంకారాలలో దేవి భాగవతాన్ని అనుసరిస్తాయి. విజయవాడ కనకదుర్గ అమ్మవారి క్షేత్రంలో మూల విరాట్ను గాయత్రి, బాల త్రిపుర సుందరి, అన్నపూర్ణ తదితర రూపాల్లో అలంకరిస్తారు. అందులో స్థానిక ఇతిహాసాల పురాణ కథలకు సంబంధించినవి కూడా ఉంటాయి. ఏ పద్ధతిని అనుసరించినా మనం కొలిచేది అమ్మనేనని మర్చిపోకూడదు. సో ఇది మీ అందరికీ తెలియాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.